నేటి దైవవాక్కు మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. కొన్ని వ్యాధులు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ కొన్ని దీర్ఘకాలంగా ఉంటూ మనుషులను బాధలకు గురి చేస్తాయి. ఇక్కడ ఒక కుష్ఠరోగిని చూస్తాం. ప్రభువును చూడగానే అతని మనసులో ఆశ కలిగినది, వెంటనే అమలు చేశాడు. ప్రభువు కూడా కుష్ఠరోగిని చూడగానే అతనిని ముట్టుకోవడానికి ఇష్టపడినాడు. మనం గమనించినట్లయినా ప్రభు యొక్క ప్రేమ, కనికరము, జాలి కనపరిచే చర్య అని గట్టిగా చెప్పొచ్చు. ఒక రోగిని శుద్ధుడుగాను ఆరోగ్యవంతుడుగాను చేయుటకును, అంతేకాక ఆధ్యాత్మిక జీవితము మెరుగుపరిచేందుకు ప్రభువుల వారు మాట ద్వారానే తక్షణమే శుద్ధీకరించి తన చేయి చాపి అతన్ని ముట్టి శుద్ధుణ్ణి చేశాడు. ప్రభు చెంతకు చేరిన ఎంత ఘోర పాపినైనను, ఎంత భయంకర వ్యాధి అయినను, వారు ఎవరైనను మనుషులను ఆయన అడిగిన దానికి చేయడానికి ప్రభు ఎప్పుడూ సిద్ధమే, అన్ని చేయుటకు సమర్థుడే. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. అనగా దేవుని వాక్కును మనస్సులకు, హృదయములకు, సంకల్పాలకు, మనోభావాలకు సరి అయిన రీతిలో ఉపయోగిస్తే అది వాటిని శుద్ధి చేస్తుంది. కుష్ఠరోగి సరి అయిన రీతిలో ప్రభువును అడిగినాడు, పొందుకున్నాడు. మనం కూడా వాక్యానుసారంగా విని విశ్వసించి సరి అయిన రీతిలో వాక్యాన్ని ఉపయోగించి ప్రభువును అడిగి పొందుకొని ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమెన్.